సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానాలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నేటి కవిత సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు. సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్సులు. ఈనాటి దృశ్య కవిత గానాలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మిత్రుల కవితాగానం విందాం, చూద్దాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. అందరికీ నమస్కారం. నేను వకుల వాసు, హన్మకొండ. దృశ్య కవిత గానలహరిలో భాగంగా నా కవితా శీర్షిక రాయబడని కావ్యాలెన్నో. నిజమే, ధరణి ఎన్ని ప్రసవ నొప్పులతో బాధపడిందో, ఈ సృష్టిలో ఇన్ని జీవుల మనుగడకై ఎన్ని చీకట్లను చుట్టుకుందో, ఎన్ని లోయల్లో పడిదొర్లిందో, ఎన్ని శిశిరాలను ఆరబోసిందో, ఎన్ని జోరువానల్లో కొట్టుకపోయిందో, ఎన్ని వసంతాలను పులుముకుందో, ఎన్ని హేమంతాల సవ్వడులను ఆస్వాదించిందో, ఎన్ని పొద్దుల గుళికలను మింగిందో, ఎన్ని నదులను ధారగా తాగిందో, నవరసాల మేళవింపులను నీకు అద్దడానికి. అయినా నీ తపనతో ఎన్నని చూడగలవు, ఎన్నింటికి అనుభూతి చెందగలవు. మదిసంద్రపు అలల ఊహలతో కుప్పలుగా పోసిన ముత్యపు అక్షరాలలో రాయబడని కావ్యాలెన్నో, ఎన్నెన్నో. ధన్యవాదాలు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవితా శీర్షిక నా కలంలో. నా కలంలో నుండి జాలువారే అక్షరాలన్నీ మంచు ముత్యాలలా మెరుస్తుంటే మదిలో పొంగే ఆనంద తరంగం, హృదయాలయంలో మ్రోగే జయగంటలు, మోహనరావు పల్లవి చరణాలై అక్షరరూపం దాలుస్తూ డైరీలో ముద్రితమవుతుంటే కలికాలం నిలిచిపోయే తీయతీయని జ్ఞాపకాలై తోడుగా నిలిచిపోయేలా చేస్తాను. నా కలంలో ప్రవాహినిలా మమతాను రాగాలను అక్షరాల లతలతో ముడివేస్తూ మనసులను విడదీయరాని బంధాలుగా జత చేస్తుంటాను. నా కలంలో అనురాగపు సిరా నింపి భావతరంగాలను భావుకత్వపు ప్రతీకలతో కవనమాలికలు అల్లుతూ పాఠకుల మధ్యలో ఆనందపు పారిజాతల జల్లులు కురిపిస్తుంటాను. నా కలంలో మనుషుల మధ్య దూరాన్ని లేఖల రూపంలో తగ్గిస్తూ మనసుల మధ్య బంధాన్ని చిక్కబరుస్తుంటాను. అనుభూతులు, అనుభవాలు, ఆలాపనలు, ఆలోచనలు, ఆవేదనలు, ఆవేశాలు అన్నీ నా కలానికి బంధుమిత్రులే. కత్తి కంటే కలం గొప్పదని నిరూపించిన సాహితీమూర్తులు ఎందరో. కలానికి కాగితానికి విడదీరాని బంధం ఏనాటిదో. ధన్యవాదములు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు కొమరోజు మాధవి, కరీంనగర్. దృశ్య కవిత గానలహరిలో భాగంగా నా శీర్షిక కళాక్షరమే తూటాలు. మదిభావాలన్నీ వంపుకొని సిరాల మలచి రాసుకొని ఒక్కో సిరా చుక్క అక్షరమై కవనమై తూటాలుగా వస్తున్నాయి. నాలోని ఆలోచనలు, కలలు, భావనలు కాగితంపై కవనాలుగా పూసిన విరుల మకరందాలు. ఒక్కో మాట తూటాల, సమాజంలో జరిగే సంఘటనల, ప్రతిభావం ఒక వాక్యంలా, నాలోని సంఘర్షణల రూపంలా, పుస్తకంలో అస్తంతో కలం పట్టి కురిపించిన నా కవితాజరి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. నేటి దృశ్యగాన కవితా లహరికి సుస్వాగతం. నా కవితా శీర్షిక పేరు నేనొక పుస్తకమై పుడతా. కుచ్చిక లేని ప్రపంచం, కల్మషం లేని ఆలోచనలు, ఈర్ష్య లేని జనం, ఆకలి లేని ప్రపంచం, అన్నీ అందరికీ సూర్యచంద్రుల్లా సమంగా పంచి లోకాన్ని మారుస్తాను. కులమత వర్గభేదాలను రూపుమాపి గౌరవం, జ్ఞానం, ధనం ఒకరి సొత్తు కాదని, లక్షల ధనం కన్నా
అక్షరధనం గొప్పదని, దానికి ఏవీ సాటిరావని చాటి చెబుతాను. గీత, ఖురాన్, బైబిల్ ఏవైనా బోధించేది ఒకటే. సర్వం జగన్నాథమేమని తెలుసుకుని బుద్ధిగా మసలుకోవడాన్ని జ్ఞానబోధ చేస్తాను. పుస్తకం హస్తభూషణమే కాదు, మస్తకభూషణం కూడా అని తెలుసుకుని జ్ఞాననేత్రాలు తెరుచుకొని అజ్ఞానాంధకారాలు తొలగించుకోమని తెలియచేస్తాను. జగతిని జాగృతం చేస్తాను. నేను ఒక పుస్తకమై పుడతాను. మీ మస్తకాల్లో నిలిచి చేతుల్లో శాశ్వతమై నిలుస్తాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు తంగళ్ళపల్లి ఆనందచారి, హన్మకొండ. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో భాగంగా చిత్ర కవితలో నేను రాసిన కవిత శీర్షిక దినచర్య. నా కోసం నేను రాసుకుంటా రోజు ఒక ప్రేమలేఖనం. నన్ను నేను ఇంకెంతగా ప్రేమించగలనో కొత్త దారులను వెతుక్కుంటాను. ఆ రోజంతా నేను చేసిన తప్పులను తూచా తప్పకుండా గుర్తుంచుకుంటాను. మరుసటి రోజు అలాంటి తప్పులను చేయకుండా జాగ్రత్త పడుతుంటాను. మంచి పనులకు నన్ను నేనే తెగమెచ్చుకుంటాను. రేపటికై ఉత్సాహపరుచుకుంటాను. పరుల చెడు వర్తనకు చిన్న పిల్లాడిలా నొచ్చుకుంటాను. లోకం తీరు ఇంతేనేమోనని ఓదార్చుకుంటాను. దినచర్యలో నేను పొందిన అనుభవాలను సదా సంధ్యవేళలో అక్షరీకరించుకుంటాను. రేపటి కోసం తగిన విధంగా సంస్కరించుకుంటాను. నన్ను నేను సరికొత్తగా ఆవిష్కరించుకుంటాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈరోజు దృశ్య కవితా గానలహరి కోసము నేను రాసిన చిత్ర కవిత అంశానికి గాను నేను రాసిన కవితను వినిపించబోతున్నాను. వీడియో దృశ్యమానం చేసి వినిపించబోతున్నాను. శీర్షిక అక్షరాల్లో జీవితం. పుట్టినప్పుడు మనిషి జీవితం ఏ గీత పడని తెల్లనైన కాగితం. నడతనే రాయు దినం దినం, నడతనే రాయు దినం దినం, రాసుకునే దినచర్య పుస్తకం. అందమైన అక్షరాల దర్పణం, తెలుపును ప్రతి జీవన చరితం. అక్షరాల్లో అమరిపోయి కలకాలం. నాటి చిట్టి చేతులు చేత పట్టి కలం, చూచి రాత అక్షరాల అభ్యాసంతో, అందంగా దిద్దుకునే నైపుణ్యంతో, పెరిగి పెద్దై మలచుకొను జీవితాన్ని. నిత్య చైతన్యంతో ఉన్నతోన్నత మార్గంలో. ప్రేయసీ ప్రియుల డైరీలు నిండిపోవు, ప్రేయసీ ప్రియుల డైరీలు నిండిపోవు, అక్షరాల కందని పరవశాల పులకింతలతో. అక్షర రూపం ఇవ్వలేక కొట్టివేతల గీతలతో. అయినా చదువుకుంటూ మళ్ళీ మళ్ళీ మురిసేరు. అనుభవాల మధుర మధుర స్మృతుల భావలహరిలో. కవి పట్టిన చేతి కలం కదులుతుంది కాగితాన. ఆగకుండా అనునిత్యం అక్షర రూపమై. అమరదీపమై వెలుగుతుంది విశ్వతేజమై. అమరదీపమై వెలుగుతుంది విశ్వతేజమై.
జ్ఞానజ్యోతి అయి దారి చూపుతుంది, జ్ఞానజ్యోతి అయి దారి చూపుతుంది, మార్గదర్శి అయి. పుట్టినప్పుడు వ్రాయు జన్మ పత్రికైనా, పుట్టినప్పుడు వ్రాయు జన్మ పత్రికైనా, పోవునప్పుడు వ్రాసే మరణ వాంగ్మూలమైన, ఆధునిక కాలములో బతుకు బండి నడుచుటకు, ఆధునిక కాలములో బతుకు బండి నడుచుటకు అక్షర రూపం జ్ఞానం, అక్షర రూపం జ్ఞానం కావాలి అందరికీ. దిద్దుకోవాలి ప్రతి మనిషి తన జీవితాన్ని. పరహితమే తన పరమావధిగా, పరహితమే తన పరమావధిగా. అప్పుడే మనిషి జన్మకు సార్థకత. అందరికీ ధన్యవాదములు. అందరికీ నమస్కారం. నా పేరు ఆకుమల్ల కృష్ణదాస్, నంద్యాల. నేటి కవిత సమూహంలో చిత్ర కవిత 61కి నా కవితా శీర్షిక డైరీలో ఓ పేజీ. ఉపరితల ఉద్యానవనం నుండి పుడమిపై పున్నమి నాటి పండువెన్నెల పరాకుగా పరుచుకునే వేళ రాసుల మాలికలు హృదిగదిని తెరుచుకొని గాలిపాదాలతో గలగలలాడుతూ మనసు మైదానమంతా వెదజల్లుతుండే, మనసు మైదానమంతా వెదజల్లుతుండే. తన్మయంగా రెక్కలు లాడించే తూనీగల్లా, తన్మయంగా రెక్కలాడించే తూనీగల్లా తనువులోని అణువును తాకి రుసరుసల్లోంచి గుసగుసగా మారిన, రుసరుసల్లోంచి గుసగుసగా మారిన మిసమిసలాడే ఊసుల రాసులన్నీ వసంతాల ఉగ్గుపాలు తాగిన శిఖరాల్లా కనుదోయిలో రమణీయంగా కదలాడసాగే. చేసుకున్న బాసలన్నీ చివురు తొడిగి నవవసంతంలో నిగనిగలాడుతూ కలల సాకారానికి ప్రాకారాలాయే. సప్తపదికి చిరునగవుల సంసిద్ధతయై, సప్తపదికి చిరునగవుల సంసిద్ధతయై స్వాగత హరివిల్లులో స్వరసరాగమై, ఆహ్వాన పత్రికలో అపురూప చిత్రమై కళ్యాణ గడియలు కలగంటుండగానే వేకువరేఖలు ఒక్కొక్కటి విచ్చుకొని ఊసుల మాలికలు గువ్వల్లా ఎగిరిపోయే, ఊసుల మాలికలు గువ్వల్లా ఎగిరిపోయే. ధన్యవాదాలు. నా పేరు ఎర్రప్ప తిరుమనేంద్ర, నెల్లూరు. నా కవిత శీర్షిక నా కలల కలం. నా కలల కలాన్ని చెక్కతో చెక్కించుకుందాం అనుకున్నా. ప్రకృతి ప్రసాదిని అయి నా చేతి రాతల బాకై జనాల గుండెల గుచ్చుకుంటుందని. లక్కతో పోత పోయిద్దాం అనుకున్నా. చల్లార్చుకున్న ఆవేశాన్ని రగిల్చి కుళ్ళు సమాజానికి అధికారిక సీలేస్తుందని. నల్లరాతితో చెక్కిద్దాం అనుకున్నా. ఎండిపోయిన రాతి గుండెల కటువుదనాన్ని కరిగిస్తుందని. రాగితో కలాయి పోయిద్దాం అనుకున్నా. విద్వత్తులేని వీరుల నరాలకు వివేకపు విద్యుత్తు ప్రసరింపజేస్తుందని. కనకపు తాపడం చేయిద్దామనుకున్నా. విలువలు నశించిన నాయకుల మదిలో మానవత్వపు విలువ పెంచుతుందని. చివరికి కృత్రిమంగా తయారైన ప్లాస్టిక్ను కవితా మంత్రజలం చల్లిన మ్యాజిక్ స్టిక్గా చేసి బిగుసుకున్న యువనరాలపై వాతల రాతలు రాస్తే అచిలాలై ఉన్న నరుల చలనం కలిగిస్తుందని నా కలల కలం కళ. నా కవిత్వం కలగా మిగలక సాకారమవుతుందని ఓ చిన్ని ఆశ. ధన్యవాదాలు. పునఃస్వాగతం. మిత్రుల కవితాగానం విన్నారు కదా, చూశారు కదా, ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను. మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన అభిప్రాయాలను, స్పందనలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియజేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది మిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదాలు.